Hello, hi. Good afternoon, everybody. Today we are going to discuss about a very important topic in Prasuti and Siroga is concerned, and that is about Garbha Vapats. So, what is meant by Garbha Vapats is today's topic. We are going to talk about Garbha Vapats. Garbha Vapats and Garbha means in Ayurveda it is about fetus, right? So, Vapats means disorders. So, disorders of fetus. సో అది గర్భ వ్యాపతి అంటాం అనమాట. సో గర్భ వ్యాపతి గురించి చెప్పాలంటే మనకి ఎన్సిఎస్ సిలబస్ ప్రకారంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు యూజీలో ఉన్న పీజీలో ఉన్న డెఫినెట్లీ వీ విల్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. అండ్ కమింగ్ టు కన్సర్న్ అబౌట్ దిస్ టాపిక్ ఫర్ పీజీ ఎంట్రన్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యూ కెన్ గెట్ 2 to 3 bits from this topic. సో యాజ్ ఐ సెడ్, నేను చెప్పినట్లుగానే మనకి గర్భవ్యాపతి అంటే ఏంటంటే ఫీటస్ యొక్క డిజార్డర్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏముంటాయి ఫీటస్ డిజార్డర్స్ అంటే ఐయూజీఆర్లో ఉండేవి. అంటే ఐయూజీఆర్ అంటే ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్లో ఏముంటాయో అవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి అన్నమాట. సో ఆయుర్వేదం ప్రకారంగా మనకి దెర్ ఆర్ మనకి గర్భవ్యాపత్స్ 8 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో గర్భవ్యాపత్స్ అంటే నథింగ్ బట్ డిజార్డర్స్ ఆఫ్ ద fetus. According to Sarangadhara, there are 8 types of Garbhavapats. What are they means? Tathastav. Astav means 8. Garbhaja Gadas. So what are they means? Upavishtaka, Nagodara, Makkala, Moodagarbha, Vishkamba, Goodagarbha, Jarayidosha, Garbhapatacha. So these are the 8 types. What are they? Come again. So Upavishtaka, Nagodara, మక్కల, మూఢగర్భ, విష్కాంబ, గూఢగర్భ, జరాయుదోష, గర్భపాతచ్చ. ఓకే, దీస్ ఆర్ ద 8 టైప్స్. సో ఇవన్నీ మనకి 8 టైప్స్గా ఎవరు చెప్పారు? సారంగధరుడి ప్రకారంగా మనకి 8 టైప్స్ ఆఫ్ గర్భవ్యాపత్స్ ఉన్నాయన్నమాట. అవుట్ ఆఫ్ దీస్ 8 టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ 5 మేజర్గా మనం 5 డిసీజుల గురించి మాట్లాడుకోవాల్సి ఉందన్నమాట ఇన్ డీటెయిల్గా. ఎందుకంటే ఎన్సిఎస్ఎంలో మనకి ముఖ్యంగా మెన్షన్ చేసినవి ఏంటంటే ఉపవిష్టక, నాగోదర, మక్కల, జరాయుదోష అండ్ లీనగర్భ ఆల్సో స్పెసిఫికల్లీ మెన్షన్డ్ ఇన్ ఎన్సిఎస్ఎం సిలబస్. సో వీ హ్యావ్ టు డీల్ విత్ దెమ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ డిసీజెస్ మీన్స్ నిదాన, సంప్రాప్తి అండ్ లక్షణ చికిత్స ఆఫ్ ఉపవిష్టక, నాగోదర, లీనగర్భ, మక్కల అండ్ జరాయుదోష. ఓకే, సో వాట్ ఆర్ దీస్? అసలు యాక్చువల్గా ఇవన్నీ ఏంటివి? ఉపవిష్టక అంటే ఏంటి? నాగోదర, మక్కల, మూఢగర్భ ఇవన్నీ అంటే ఫీటస్కి ఏవైతే డిజార్డర్స్ వస్తాయో వాటిని మనం గర్భవ్యాపత్స్ అంటున్నాం కదా. లైక్ ఇప్పుడు మనం ఆఫ్టర్ 4th month బై ద ఫీటస్ ఇఫ్ ద బ్లీడింగ్ పర్ వెజైనం ఆర్ other types of the vaginal discharges occurs due to use of Ushna Tikshna Dravyas by the pregnant woman. Then the fetus does not grow properly due to these discharges and stays in the uterus for a very long time. This condition is termed as Upavishtaka. సో ఏం చెప్తున్నారంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేస్తారంటే ఎక్కువ ఎవరైతే ఉష్ణ తీక్ష్ణ ద్రవ్యాస్ తింటారో, మనకి మామూలుగా ఏమంటారు మాసానుమాసిక పత్యాలో చెప్తారు కదా, అక్కడ ఏంటి ప్రథమ ద్వితీయ తృతీయ మాసేష్ శ్లోకాలో చెప్పినట్టుగా మనం ఎప్పుడు కూడా మధుర ద్రవ్యాస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీలో మధుర శీత వీర్యం ఉన్నవి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే ఉష్ణ తీక్ష్ణ ద్రవ్యాస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆమెకి ఏమవుతుందంటే ఉష్ణ ద్రవ్యాస్ వల్ల బ్లీడింగ్ పర్ వెజైనం ఉంటుంది అనమాట ఆ పేషెంట్లో. బ్లీడింగ్ పర్ వెజైనం అంటే బ్లీడింగ్ పర్ వెజైనం ఉండొచ్చు, లేకపోతే అదర్ టైప్స్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జెస్ లైక్ ఎనీ వైట్ డిశ్చార్జ్ ఆర్ ఎనీ ప్రులెంట్ వైట్ డిశ్చార్జ్ అట్లా ఏమైనా ఉండొచ్చు అనమాట. సో అలా అవుతుంది. ఎప్పుడైతే ఉష్ణ తీక్ష్ణ ద్రవ్యాస్ తీసుకుంటుందో ఆ ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళలో బ్లీడింగ్ పర్ వెజైనం ఉంటుంది, అదర్ వెజైనల్ డిశ్చార్జెస్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్లీడింగ్ పర్ వెజైనం వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే అండ్ ఆమె ఉష్ణ తీక్ష్ణ ఆహారం తీసుకోవడం వల్ల ఫీటస్ ప్రాపర్గా గ్రోత్ అవ్వదన్నమాట. ఓకేనా,
fetus does not grow properly due to these discharges and stays in the uterus for a very long time. సో సరిగా గ్రోత్ అవ్వక ఫీటస్ అనేది ఆ వూమ్లోనే చాలా ఎక్కువ డేస్ ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఆన్సెట్ ఆఫ్ లేబర్ అనేది లేటుగా జరుగుతుంది. సో ఈ కండిషన్ని మనం ఉపవిష్టక అంటాం. సో ఉపవిష్టకాలు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి మనము? ఉష్ణ తీక్ష్ణ ఆహార ద్రవ్యాలు తీసుకుంటుంది ఆ పేషెంట్. దానివల్ల మనకి బ్లీడింగ్ పెరవేజైనా ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జెస్ ఉండొచ్చు. దానివల్ల ఫీటస్ ప్రాపర్గా గ్రోత్ అవ్వదు. గ్రోత్ అవ్వకపోవడం వల్ల ఇట్ విల్ బి స్టేయింగ్ in the uterus for a very long time. This condition is ఎవరైతే ఉమెన్ ఉపవాసం వ్రతపారాయణాలు చేస్తారో దాంతోపాటు స్టేల్ ఫుడ్ తింటున్నారు అండ్ స్నేహ ఫుడ్స్ అంటే లైక్ ఫ్యాటీ ఫుడ్స్ ఏం తీసుకోవట్లేదు, అంటే బ్యాలెన్స్ డైట్ లేదు, అండ్ వాత విషేటింగ్ ద్రవ్యాస్ సపోజ్ టు అవాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ బట్ ఈమెంటి వాత విషేటింగ్ వాత ప్రకోప ద్రవ్యాలు తీసుకుంటుంది అనమాట. దీనివల్ల ఫీటస్ అనేది సరిగా గ్రో అవ్వకుండా అండ్ యుట్రస్లో ఎక్కువ టైము ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఉండి ఏమవుతుందంటే ఐయుజిఆర్ అనేది డెవలప్ అయ్యి అంటే స్మాల్ ఫర్ గెస్టేషన్ అవుతుంది అండ్ దెర్ విల్ బి డిక్రీజ్డ్ ఆర్ లెస్ మూమెంట్స్ ఆఫ్ ద ఫీటల్ మూమెంట్స్. ఓకే, దిస్ ఎంటిటీ ఈజ్ టర్మ్డ్ యాజ్ నాగోదర. ఓకేనా? సో సేమ్ థింగ్ మనం ఇప్పుడు అర్థమైంది కదా, నాగోదరలో కూడా సేమ్ ఉపవిష్టకాలాగానే ఎక్కువ టైము ఇది యుట్రస్లో స్టే చేస్తుంది అండ్ మూమెంట్స్ ఉండవు. ఎందుకు అని అంటే వాత ప్రకోపక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల ఎక్కువ అండ్ అస్సలు బ్యాలెన్స్డ్ డైట్ లేకుండా అంటే ఆయిలీ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ అవి ఏం లేకుండా ఇంకా ఎక్కువ ఉపవాసాలు చేయడం వల్ల ఫీటస్కి అనేది సరైన న్యూట్రిషన్ అందక ఇది ఐయుజిఆర్లోకి వెళ్తుందని అర్థం అనమాట. సో ఒక్కసారి శ్లోక ఫామ్లో చూద్దాం మనం. సో మనం టాకింగ్ అబౌట్ నాగోదర, రైట్? ఓకే, సో నాగోదర అంటే ఏంటంటే ఉపవాస వ్రత కర్మ పారాయణ పునః కథ ఆహారయ అండ్ చెప్పాను కదా కథ ఆహారయ అండ్ స్నేహ దేశిన్య వాత ప్రకోపనోక్తం అన్య సేవామాన్య గర్భో వృద్ధిం నా ప్రోప్నోతి పరిశుష్కావాత్ సచాపి కాలం వతిష్టతే అతిమాత్రం అస్పందనచ్చ భవతి తం తు నాగోదర మిథ్యాచక్షతే. సేమ్ లైక్ ఉపవిష్టక శ్లోకాలాగానే ఉంది ఇది కూడా ఎందుకంటే చరకా నుంచి తీసుకున్నాం కాబట్టి మనం. సో మనం ఒకసారి మీనింగ్ చూస్తే ఉపవాస వ్రత కర్మ పారాయణ అంటే వాళ్ళు ఎప్పుడు దేవుడు బుక్స్ చదువుతూ ఉంటారు అనమాట, ఉపవాసం చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు ఆ పేషెంట్స్ అనమాట. అండ్ పునః అంటే ఓల్డ్ అండ్ కథాహారయ అంటే స్టేల్ ఫుడ్. ఓకే, అండ్ స్నేహ దేశిని అంటే దేర్ ఈజ్ నాట్ అట్ ఆల్ బ్యాలెన్స్ డైట్, ఎస్పెషల్లీ ఫ్యాట్ గీ కానీ అలాంటివి ఏం తీసుకోవట్లేదు అనమాట. అండ్ వాత ప్రకోప నోక్తం వాత ప్రకోప ద్రవ్యాస్ తీసుకున్నారనమాట, ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు అన్య సేవమాన్య అంటే ఇంకా వేరేవి వాతాన్ని ఇంక్రీజ్ చేసే వేరే ఫుడ్స్ కూడా తీసుకున్నారు. దానివల్ల ఏమవుతుంది? గర్భో వృద్ధి నా ప్రోప్నోతి. గర్భ వృద్ధి అనేది నా మీన్స్ దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ అనమాట. ప్రోప్నోతి వృద్ధి మీన్స్ డెవలప్మెంట్ బట్ దేర్ ఈజ్ నో డెవలప్మెంట్. పరిశుష్కావత్ అంటే ఇంకా ఎమాషియేటెడ్గా అయిపోతారు అనమాట. సచ్ హ్యాపీ కాలం వతిష్టతే అతి మాత్రం. యాజ్ యూజువల్ ఇందాక ఉపవిష్టకాలం ఎలా అయింది? అతి మాత్రం అని చెప్పాను కదా, ఇట్ విల్ స్టేస్ లాంగర్ టైమ్ ఇన్సైడ్ ద వూమ్. ఓకే, దాంతోపాటు ఇక్కడ యాడెడ్ ఏంటంటే అస్పందనచ్చ భవతి తంతు నాగోదర మిథ్యాచక్షతే. అస్పందనచ్చ అంటే దెర్ విల్ బి నో మూమెంట్ ఇన్ ద ఫీటస్. దెర్ విల్ బి నో మూమెంట్ ఆర్ సమ్టైమ్స్ there will be less movement. So if there is no movement, this comes under IUD. Okay, this if there is less movements, this comes under IUGR. Okay, this is about నాగోదర గర్భ అనమాట. సో లీన గర్భ అనేది సుశ్రుతుడు చెప్పిండు. సో లీన గర్భలో అసలు ఏమవుతుందంటే వాత ప్రకోపం చెందే ద్రవ్యాస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి వాత ఉపద్రవాస్ ఉంటాయన్నమాట. సో వాత ఉపద్రవాస్ కూడా డెవలప్ అయిపోతాయి. అంటే ఉపద్రవాస్ మీన్స్ నథింగ్ బట్ కాంప్లికేషన్స్. సో వాత కాంప్లికేషన్స్ ఏంటి? వాత ఎక్కువ అవుతే ఏమవుతుంది అంటే ఛానల్స్ అన్నీ బ్లాక్ అవుతాయి అన్నమాట.
సో ఛానల్స్ అంటే మనం స్రోతసెస్ అంటాం కదా. సో ఈ స్రోతసెస్ అనేవి బ్లాక్ అయిపోతాయి, లేకపోతే ఆ స్రోతస్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఫామ్ అవుతాయి. సో మనకి ఈ ఛానల్స్ ద్వారానే కదా, బ్లడ్ వెజల్స్ ద్వారానే కదా సర్క్యులేషన్, న్యూట్రిషన్ ఇవన్నీ బేబీకి అందేది. సో ఈ స్రోతస్లు అనేవి బ్లాక్ అవ్వడం, అబ్నార్మాలిటీస్ అవ్వడం వల్ల ఫీటస్కి మంచి న్యూట్రిషన్ అనేది అందదన్నమాట. దానివల్ల మనకి ఈ ఫీటస్ అనేది గ్రో అవ్వకుండా యూట్రస్కి అటాచ్ అయిపోయి ఎడిహరెంట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఉండి ఎక్కువ రోజులు అది యూట్రస్లోనే ఉంటుంది. దానివల్ల మనకి ఐయూజీఆర్ డెవలప్ అవుతుంది. దీన్ని మనం లీనగర్భ అంటాం అనమాట. లీనా మీన్స్ ఇక్కడ ఎడిహరెంట్ ఆర్ రిమైన్స్ అటాచ్డ్ టు ద యూట్రస్. ఓకేనా. సో చూద్దాం ఒకసారి. సుశ్రుత ఓపెన్స్ దట్ డ్యూ టు అబ్నార్మాలిటీస్ ఆఫ్ స్రోతసెస్. వై అబ్నార్మాలిటీస్ ఆఫ్ స్రోతస్ విల్ హ్యాపెన్? బికాస్ ఆఫ్ ద Vata Prakopa, okay, caused by the complications of Vata Prakopa. The fetus becomes leaner and this fetus remains in uterus for a very long duration and gets various complications. So patient